హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు మీ క్రియాంటెక్ 0508. ఈరోజు మీరు తమ్ముళ్ళు చూసారు కదా, మనకైతే నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో ఆఫీసర్ ఉద్యోగాలున్నాయి. జీతం వచ్చేసి మనకు మంత్లీ 1,56,500 జీతం అనమాట. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఎండింగ్ డేట్ ఎప్పుడు, ఏజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైనా కొత్త వ్యూవర్స్ నా ఛానల్ కానీ వీడియోస్ కానీ చేస్తున్నవారైతే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నా వీడియో కానీ ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ కింద హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ క్లిక్ చేసి హైప్ ఆన్ చేసి నాకు సపోర్ట్ చేయండి. పక్కా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మర్చిపోదు. అదేవిధంగా మీ గ్రూప్లో కానీ మీ యొక్క సర్కిల్లో కానీ షేర్ చేయండి. ఎవరైనా అన్ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం, లేట్ చేయకుండా సింప్లీగా లెంతీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసుకుంటే మనకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో అయితే ఆఫీసర్ ఉద్యోగులకు అయితే నోటిఫికేషన్ వచ్చేసింది. చూసుకుంటే మనకు ఢిల్లీలోని నేషనల్ హౌసింగ్ బ్యాంక్, దీనిలో అయితే మనకు ఒప్పంద ప్రాతిపదికన పలు విభాగాల ఆఫీసర్ పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఈ నోటిఫికేషన్కి ఇంట్రెస్టెడ్ ఉన్న క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులు ఎవరైనా ఉంటే, అంటే ఆసక్తి ఉండే అర్హత గల అభ్యర్థులు ఎవరైనా ఉంటే కంపల్సరీ అప్లికేషన్ చేసుకోవచ్చు. మరి అప్లికేషన్ డేటు, స్టార్టింగ్ డేటు, లాస్ట్ డేటు నేను చెప్తాను. నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ చూసుకుంటే మనకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా మనకైతే ఎంపిక జరుగుతుంది. అంటే మేబీ ఎగ్జామ్ లేదు, ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే ఆన్బోర్డ్ చేసుకుంటారు. అది కూడా గుర్తుపెట్టుకోండి. చూసుకుంటే మనకు మొత్తం ఖాళీలు వచ్చేసి మనకి ఇందులో 10 ఖాళీలు, అంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, 10 పోస్టులు ఉన్నాయి. సో అందులో డిఫరెంట్ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. చెప్తాను నేను. ఖాళీలు వచ్చేసి మనకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వచ్చేసి 2 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ వచ్చేసి 1 ఖాళీ ఉంది. అసిస్టెంట్ మేనేజర్ వచ్చి 3 ఖాళీలు ఉన్నాయి. చీఫ్ ఇన్ఫర్మేటివ్ సెక్యూరిటీ ఆఫీసర్ వచ్చేసి 1 ఖాళీ ఉంది. హెడ్ వచ్చేసి 1 ఉంది. సీనియర్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చేసి 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం చూస్తే మనకు 10 ఖాళీలకు అయితే ఈ ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఒప్పంద ప్రాతిపదికన. ఓకేనా? ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్స్ దాని నుంచి అనమాట. ఓకేనా? ఆఫీసర్ ఉద్యోగాలు ఇవన్నీ. సో చూద్దాం మరి దీని క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనకు విద్యార్హత ఏముండాలంటే పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో CA, MBA, PGDMO, MCA వంటి సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణతో పాటు పని అనుభవం ఉండాలి. సో నేను చెప్పినటువంటి క్వాలిఫికేషన్తో పాటుగా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మస్ట్ అని చెప్పేసి చెప్తున్నారు. సో కంపల్సరీ పని అనుభవం కూడా మీ దగ్గర ఉండాలి. గుర్తుపెట్టుకోండి. వయోపరిమితి, మరి ఏజ్ విషయానికి వస్తే మనకి ఏజ్ ఎంత ఉండొచ్చు దీనికి అప్లికేషన్ చేయడానికంటే కనీసం 21 ఏళ్ళకి తగ్గకుండా ఉండాలి. గరిష్టంగా వచ్చేసి 62 ఇయర్స్ వరకు అయితే మీ ఏజ్ ఉండొచ్చు. గుర్తుపెట్టుకోండి, కనిష్టంగా 21 ఇయర్స్, గరిష్టంగా 62 సంవత్సరాలు. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేసుకోండి, పైన ఉన్న క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు. ఓకేనా? వేతనం, మనకు శాలరీ విషయానికి వస్తే ఇందాక చెప్పాను నేను, మనకు స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 85,920 నుంచి 1,56,500 వరకు అయితే ఈ యొక్క జీతం అయితే రావడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే నేను ఇచ్చిన క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ ఉంటే పక్క అప్లికేషన్ చేయండి. అవి కాంట్రాక్ట్ అయినా, అవుట్సోర్సింగ్ అయినా, ఒప్పంద ప్రాతిపదికనైనా. ఎవరైతే బ్యాంకింగ్ సెక్టార్లో వర్క్ చేయాలన్న వాళ్ళకైతే బెస్ట్ ఛాన్స్ అనమాట. సో మరి దరఖాస్తు వివరాలు చూసుకుంటే, దరఖాస్తు వచ్చేసి మనకు ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మనకు November 7th నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు November 28. ఓకేనా? అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేటు November 28 లాస్ట్ డేటు. గుర్తుపెట్టుకోండి. ఫీజు విషయానికి వస్తే మరి మనకు ఫీజు ఎంత ఉంది, జనరల్ అండ్ OBC అండ్ EWS అభ్యర్థులకు వచ్చేసి 850 రూపాయలు అయితే ఫీజు ఉంది. రిమైనింగ్ SC, ST, PWD అభ్యర్థులకు వచ్చేసి మనకు 175 రూపాయలు ఫీజుగా ఉండడం అయితే జరిగింది. గుర్తుపెట్టుకోండి. SC, ST, PWD అభ్యర్థులకు వచ్చేసి 175 ఉంది ఎగ్జామినేషన్ ఫీ. మిగతా వాళ్ళకు వచ్చేసి 850 రూపాయలు అయితే ఫీ అయితే పేమెంట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే మంచి ఆపర్చునిటీ, ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఓకేనా? మీరు అప్లికేషన్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ మీకున్నటువంటి మెరిట్, విద్యార్హత అండ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి మంచి ఛాన్స్ అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? సో దీనికి సంబంధించి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి అప్లికేషన్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి www.nsp.org.in ఈ యొక్క వెబ్సైట్లోకి లాగిన్ అప్లికేషన్ కంప్లీట్ చేయండి. ఆల్రెడీ November 7th నుంచి స్టార్ట్ అయింది. November 28 లాస్ట్ డేట్ అనమాట. ఆఫ్టర్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్ ఓన్లీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే ఆన్బోర్డ్ చేసుకుంటారు, ఎలాంటి ఎగ్జామ్ లేదు. ఓకేనా? సో థ్యాంక్ యూ అనమాట. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఆ ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇలాంటి
జాబ్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. అదేవిధంగా నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈ చందు, మీ క్రియాంటెక్ 0508.